ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, జనవరి 9వ తారీఖు నుంచి కూడా మీ అందరికీ శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా ఇవ్వటము అనేది నిలిపివేస్తున్నారు. ఆఫ్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నారు. దయచేసి జనవరి 9వ తారీఖు సంబంధించి బ్రేక్ దర్శనం టోకెన్లు కొరకు ఎవ్వరూ కూడా తిరుమల కొండపైకి నేరుగా వెళ్ళవద్దు. జనవరి 9వ తారీఖు సంబంధించి శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా ttdevastanam.gov.in వెబ్సైట్ విధానం ద్వారా మీ అందరూ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇక నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టోకెన్లు ఉండవు, ఆన్లైన్లోనే ఉంటాయి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఆఫ్లైన్లో ఇచ్చే 800 శ్రీవాణి దర్శనం టోకెన్లు మీకు ఆన్లైన్లోనే సేమ్ డే ఉదయం 9 గంటలకు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ 800 టోకెన్లు ఆన్లైన్లో ఉంటాయి. ఒక వ్యక్తి 1+3 విధానం ద్వారా 4గురికి బుక్ చేసుకోవచ్చు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా వెబ్సైట్లో ఈ టోకెన్లు ఉంటాయి. దయచేసి బుక్ చేసుకోండి. మన పాత వెబ్సైట్ నుంచి అయినా మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అలాగేనండి, ఈ టోకెన్లు సేమ్ డే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని సాయంత్రం 4 గంటలకు దర్శనం చేసుకుంటారు. అయితే రేణుగుంట దగ్గర ఇస్తున్నటువంటి 200 టికెట్లు రోజు కూడా ఆఫ్లైన్లో రేణుగుంట దగ్గర ఇచ్చే టికెట్లు మార్పు లేదు. వారు హ్యాపీగా అక్కడే తీసుకోండి. అయితే తిరుమల కొండపైకి వచ్చి 800 టోకెన్ల కోసము ఉదయం 4 గంటల నుంచే వెయిట్ చేయాల్సిన అవసరం మీకు లేదు. హ్యాపీగా ఆన్లైన్లోనే ఉదయం 9 గంటలకి బుక్ చేసుకొని సాయంత్రం 4 గంటలకు మీరు దర్శనం చేసుకోండి. దీనికోసం మీరు ఉదయమే తెల్లవారుజామున 3 నుంచి 4 నుంచి 1000 మంది పైనే అక్కడ క్యూ లైన్లో ఉంటున్నారు. అర్థమైందా? ఆన్లైన్లో ముందుగా వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళు ముందుగా బుక్ చేసుకుంటారు. సేమ్ కాంపిటీషన్ అనేది ఇంకా తగ్గదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు ఇవ్వరు. ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. ఇది మనకు వచ్చిన కొత్త రూల్ అన్నమాట. వీరందరూ కూడా దర్శనం 4 గంటలకే చేసుకుంటారు సేమ్ డే. దీన్ని ట్రయల్ బేసిస్ ద్వారా 1 మంత్ ట్రయల్ చేస్తున్నారండి. జనవరి 9 నుంచి 30 రోజుల పాటు ఇది మీకు అమల్లో ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అథాంటికేషన్ ఆధార్ కార్డు ఉండాలి బుక్ చేసుకోవడానికి. ఓకేనా? వ్యాలిడేషన్ చేస్తారు కాబట్టి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చక్కగా మీరు బుక్ చేసుకోండి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి దర్శనం చేసుకుంటారు. 800 టోకెన్లు ఉంటాయి. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారందరూ అండి, మార్చ్ వరకు బుక్ చేసుకున్నారు కదా, మీకైతే ఎటువంటి మార్పు ఏం లేదు. మీరు మీ టోకెన్లు తీసుకొని ఏ రోజు దర్శనం ఉంటుందో ఆ రోజు రండి. అర్థమైంది కదా? ఇక శ్రీవాణి దర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన కానీ ఇవ్వరు. ఎయిర్పోర్ట్లో రేణుగుంటలో ఇచ్చే 200 అయితే మీకు ఇస్తారు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కమెంట్ సెక్షన్లో పెడతా. ఇప్పుడు దీన్ని నేను చదివేసి ఇలా చెప్పడం అంటే టైం అంతా వేస్ట్. నేను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, 800 టికెట్లు ఉదయం 9 నుంచి 2 లోపల మీరు ఎవరు ముందుగా వస్తే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. 30 రోజులు ఈ అవకాశం ఉన్నది. ట్రయల్ బేసిస్. సక్సెస్ అయితే ఇది కంటిన్యూ చేస్తారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. రేణుగుంట వాళ్ళకైతే అలాగే ఉంటుంది. అర్థమైంది కదా? కావాలి అంటే కమెంట్ సెక్షన్లో పెడితే ఒకసారి చదువుకోండి. కట్టే కొట్టే తెచ్చే టైప్లో నేను చెప్పేస్తాను. సాగదీసి చెప్తే అర్థం అవ్వదు, టైం అంతా వేస్ట్ అనమాట. అందుకే నేను చెప్పాల్సిన షార్ట్గా మీకు చెప్పేశాను. అర్థమైంది కదండి? ఇక ఇదండి తిరుమల శ్రీవాణి బ్రేక్ దర్శనానికి సంబంధించి అప్డేట్ అనేది. ఇక ఈరోజు జనవరి 7వ తారీఖున
మీ అందరికీ తిరుమల కొండపైన ఎటువంటి టోకెన్ లేని వాళ్ళకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి మార్పు ఏమీ లేదు. కేవలము 9-10 గంటల లోపల దర్శనాలన్నీ కూడా పూర్తిగా అయిపోతున్నాయి. భక్తుల రద్దీ అనేది మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదు. అయితే రేపు 8వ తారీఖు వరకు, అంటే ఇంకా రేపు ఒక్కరోజే చివరి రోజు, మీరందరూ ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రేపు వచ్చేయండి, ఓకేనా. ఇక రేపు 8వ తారీఖున మీ అందరికీ కూడా జనవరి 9కి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఒక రోజు ముందుగానే తిరుపతిలో ప్రతిరోజు కూడా రేపటి రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అదేవిధంగా రేపు కూడా తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇస్తారు. టైమింగ్స్ ఏమిటి అన్నది రేపు మాత్రమే నేను చెప్పగలను. మామూలు రోజుల్లో అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇస్తారండి. రేపే ఎక్కువ రద్దీ కనుక ఉంటే తొందరగా ఇస్తారు, లేదంటే ఎప్పట్లాగే 1 గంట తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఛానల్లో మరలా మీ ముందుకు అప్డేట్తో వస్తాను. అలాగే ఇక జనవరి 9 నుంచి యథావిధంగా అన్ని రకాల దర్శనాలు, ఆర్ష సేవలు, బ్రేక్ దర్శనాలు, చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐ, వయోవృద్ధులు, వికలాంగులు అన్ని పునఃప్రారంభం. ఈ శ్రీవాణి దర్శన టోకెన్తో సహా అన్ని స్టార్ట్. 9వ తారీఖు నుంచి యథావిధిగా అన్ని రకాల దర్శనాలు, ఫ్రీ దర్శనాలు, సర్వదర్శనాలు, నేను చెప్పాను కదా, అన్ని స్టార్ట్ అండి. ఇంకా ఇవాళ రేపే ఇంత టైట్ షెడ్యూల్ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కాబట్టి ఎల్లుండి నుంచి మనకు అన్ని రకాల దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేవాళ్ళు మీ దగ్గర టోకెన్లు ఉంటే 9వ తారీఖు సంబంధించి అన్ని రకాల దర్శనాలు పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా వచ్చి చేసేసుకోండి. ఇక ఈ నెల జనవరిలో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. 300, 500 ఆర్జ సేవలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, శ్రీవాణి ఆన్లైన్ దర్శనం టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, తిరుమల తిరుపతి రూములు అన్నీ కూడా ఈ నెల రిలీజ్ చేస్తారు. అప్డేట్ రాగానే మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. మరి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా. అలాగేనండి, మరలా చెప్తున్నాను, ఎవరికైతే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఆన్లైన్ దర్శన టికెట్లు రూములతో సహా బుకింగ్ అయిపోయిందో వారందరూ ఓకే, హ్యాపీ. అవ్వలేని వాళ్ళు, డౌట్లు ఉంటే వచ్చేవాళ్ళు ఈ 2 నెలల్లో కామెంట్ సెక్షన్లో నన్ను డౌట్లు అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను, ఓకేనా. మరి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.